స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. హిందూపురంలో వైసీపీ కార్యాలయాన్ని కూటమి నేతలు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిఐ సమ్మిట్ విజయవంతమైందన్న ఎంపీ కేశినేని పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు సారథ్యంలో ముందుకు వెళ్లామని వెల్లడి. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నేరాల నియంత్రణలో ముందు ఉండటం సంతోషకరమన్న సిపి రాజశేఖర్ బాబు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని వెల్లడి. హిందూపురంలో వైసీపీ ఆఫీస్ పై దాడిని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మల్లా విష్ణు తీవ్రంగా ఖండించారు. పార్టీ కార్యాలయానికి కూడా రక్షణ లేదంటే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. స్వయంగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే వందలాది మంది దాడికి పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ తదితరులు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూపురంలో వైసీపీ ఆఫీస్ పై దాడి దారుణం. స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గంలోనే వందల మంది దాడి చేసి ప్రముఖులు చిత్రపటాలు, దేవతల విగ్రహాలు ధ్వంసం చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్నా దహనకాండ కొనసాగుతుందన్నారు. పార్టీ కార్యాలయానికి రక్షణ లేదంటే పాలన ఎలాగ ఉందో అర్థం అవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఆఫీస్ పై దాడి చేసి రౌడీజం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే మొన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద స్వయాన బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దుర్మార్గంగా సుమారుగా 100 మంది పైబడి కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం, చాలామంది ప్రముఖుల యొక్క చిత్రపటాలను కూడా ధ్వంసం చేయడం, ఆఫీసులో ఫర్నిచరు ధ్వంసం చేయడం అన్నీ కూడా చూసాం. ఎంత దుర్మార్గంగా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క దొంగ కేసులు, ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు, ఒక పక్క రౌడీజాలు. దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 17-18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం అమలు లేదు. కేవలం రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక పార్టీ కార్యాలయానికి రక్షణ లేకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఈ యొక్క పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కేమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు, కొడుకేమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చాయంటారు. ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు. ఏదైతే హిందూపూర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా గారు పగలగొట్టి ఒక రౌడీయిజంగా, ఒక గూండాయిజంగా, చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు, రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తాం జరిగింది.
దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండించి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి ఒక రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవట్లేదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మీ ద్వారా మీరు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఉన్నారో మీ ద్వారా మీ ఆశయాలు చూసైనా వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. ఇందాకే పెద్దలు మాట్లాడిన విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దొంగ కేసులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేసినందుకు, దాడులు చేసినందుకు ఆశ్చర్యం ఏంటంటే పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగానే పోలీసులు ఏమాత్రం కూడా కట్టడి చేయలేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందో చెప్పాలి. శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి యంత్రాంగం రౌడీలకి, దౌర్జన్యకారులకి, దాడులు చేసేటటువంటి వారికి ప్రత్యక్ష సాక్షులుగా మారిపోయింది అని అంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఇదేనా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. కాబట్టి అన్ని రంగాల్లోనూ కూడా పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, సంపద సృష్టించడం కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే పేర్లు మార్చి అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. ఒక్క నిమిషం కూడా ప్రజలు ఇచ్చినటువంటి 50% ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి ఓట్లు ఇప్పటికే 30-40% పైగా పోయినాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క దీన్ని కోల్పోయింది. అయితే 2 రోజుల క్రితం హిందూపురంలోన ఘటన జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు దాడి చేయటం జరిగింది. చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, అలాగే రాజీవ్ గారు, మా డిప్యూటీ మేయర్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరం ఈరోజు, మహిళా నాయకులు అందరం ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు, ఏ రకంగా ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసుని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్ళీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఈరోజు ఆమె హస్బెండ్ మీద కూడా SC/ST అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు వీళ్ళు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందా? ఈ పోలీసు వ్యవస్థ ఓన్లీ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుంది, కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు జరగటం లేదు. ఒక హేయమైన చర్యగా మేమంతా, రాష్ట్ర ప్రజలు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలంతా భావించే పరిస్థితి ఉంది. ఈ సంఘటనని పార్టీ నాయకులు అలాగే ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా పాలించాల్సిన పరిస్థితి పోయి కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరచడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు, మీరు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తూ ఉన్నారో
రేపొద్దున ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ కార్యకర్తలే బలి అవుతారు నారా లోకేష్ గారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని తీవ్రంగా, మీ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించాలనే లక్ష్యంగా వైజాగ్లో నిర్వహించిన సిఐ సమ్మిట్ 2025 విజయవంతమైంది. రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి విజయవంతంగా ముగిసిన సిఐ సమ్మిట్ 2025 ప్రత్యక్ష సాక్ష్యం నిలుస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సిఐ సమ్మిట్ 2025 విజయవంతం చేయడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సిఐ సమ్మిట్ 2025 విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్రంలోని యువతకు బంగారు భవిష్యత్ అందించేందుకు పునాదులు వేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్మీరా, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం సోమవారం గున్నాన కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైజాగ్ లో జరిగిన సిఐ సమ్మిట్ 2025 విజయవంతంగా జరిగిందని, ఆంధ్రప్రదేశ్ కి 613 ఒప్పందాల ద్వారా సుమారు 13,25,716 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. నిన్న వైజాగ్లో 2 రోజుల సిఐ సదస్సు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కి సుమారు 13,50,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 16,50,000 ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక అభివృద్ధి మంత్రం. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ మొన్న వచ్చిన పెట్టుబడులకి వాళ్ళ యొక్క కష్టం మనకు అర్థమవుతుంది. ఎన్నో దేశ విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడులు వెలువ వచ్చింది. దీంట్లో ముఖ్యంగా మనం ఎవరైనా కొంతమంది వ్యక్తులు గత 5 సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పే మాట ప్రతిదానికి కూడా గతంలో పరిపాలించిన సమయంలో ఆయన సాధించిన విజయాలు, వాటి ద్వారా ప్రజలు లబ్ధి పొందిన విధానం అది ఉదాహరణగా ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఒక సైబర్ సిటీ సృష్టించబడిందంటే 95-99 మధ్యలో ఆయన ఒక హైటెక్ సిటీని నిర్మించి అనేకమైన ప్రణాళికలతో మంచి మంచి కంపెనీలు తీసుకురావటం వల్ల హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిన సంగతి మనం చూసాం. 2014-19లో ఇదే విధానంలో ఆయన కియా మోటార్స్ కానీ, లేకపోతే తిరుపతిలో అనేకమైన ఎలక్ట్రానిక్ కంపెనీ కానీ, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానీ. విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైంది. నిజంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. మరి దాంట్లో కూడా నిజంగా పెట్టుబడి అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే దాంట్లో వచ్చే ఇండస్ట్రీస్ ఏదైతే ఐటీ కావచ్చు, లేక రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, అదేవిధంగా టూరిజం, వీటి మీద మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నేరాల నియంత్రణలో ముందుండటం సంతోషకరమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సిపి రాజశేఖర్ బాబు. ఇప్పటి వరకు నవోదయ కేసుల్లో 80% రికవరీ చేశామని చెప్పారు. మహిళా భద్రతపై దృష్టి పెట్టామని చెప్పారు. సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రాం చేపట్టామన్నారు. నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సైబర్ సురక్ష పేరుతో ప్రత్యేక అవగాహన జిల్లాల్లోని 227 బ్యాంకుల్లో రేపు అవగాహన కార్యక్రమం
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి బ్యాంక్ కస్టమర్ ను కలిసి డిజిటల్ అరెస్టుపై వివరణ చేయనున్నట్లు చెప్పారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా అనుమానం ఉంటే 1930కి కాల్ చేయాలని సూచించారు. మీకు అందరికీ తెలుసు, పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సురక్ష అనే ఒక కాన్సెప్ట్తో మనము ముందుకు వచ్చాం. ఈ సురక్ష కాన్సెప్ట్లో దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ప్రౌడ్గా 10,000 కెమెరాలు పోలీస్ కమిషనరేట్లో మనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత డివైన్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రతి దేవాలయంలో, అదేవిధంగా ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో కూడా మనము కెమెరాస్ అమర్చుకోగలిగాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్లో కూడా మనము ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్ ఖచ్చితంగా మినిమం 4-5 కెమెరాల్లో అతని కదలికలు ఉండేటట్టు ఈరోజు పోలీస్ కమిషనరేట్ ఉన్నాయంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మీకు అందరికీ తెలుసు, ఈరోజు మార్నింగ్ ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆ చైన్ స్నాచరు 4 ప్లేసెస్లో మనకు కనిపించాడు. సరే, ఇంకా మనకు కేసు డిటెక్ట్ కాలేదు, బట్ మాస్క్ వేసుకున్నాడు. అదేవిధంగా వెహికల్కి నెంబర్ లేని వెహికల్లో పోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ చైన్ స్నాచర్స్, తర్వాత ఈ మోటార్ సైకిల్ కొట్టేసి గంజాకి బానిసైన యువత వీళ్ళంతా కూడా వినూత్న పద్ధతుల్లో పోతున్నారు. అయినా కూడా వారిని కూడా కట్టడి ఎలా చేయాలో అనే వ్యూహం మనము దానికి కూడా పథకం రచిస్తున్నాం. నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ ను దొంగిలించి రైల్వే పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే వెంకటరమ పౌల్ట్రీ ఫారంలో బెజవాడ నాగరాజు మేనేజర్ గా పనిచేస్తూ తన కంపెనీ పని మీద విజయనగరం నుండి 87 లక్షల రూపాయల నగదు తీసుకుని రాయగడ ఎక్స్ప్రెస్ లో గుంటూరుకు బయలుదేరిన సమయంలో అర్ధరాత్రి మెలకువ వచ్చి బ్యాగ్ ఎవరో దొంగిలించినట్లు గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకొని పారిపోయారని విజయవాడ జీఆర్పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న విజయవాడ రైల్వే డీఐజీ సత్య యేసుబాబుతో ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డివిజన్ ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ షణ్ముఖ వడివేల్ సారథ్యంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వేస్ జి రత్నరాజు పొన్నూరు స్వామి నేతృత్వంలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జేవి రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అలీబేగ్, సిఐబి ఇన్స్పెక్టర్ మధుసూదన్ పలు బృందాలుగా విడిపోయి ఆర్పీఎఫ్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ముందుగా దొంగలించిన వ్యక్తి ఆనవాళ్లను గుర్తించారు. స్టేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు అతని కదలికలు ట్రాక్ చేసి విజయవాడ వారధి జంక్షన్, పొన్నూరు, చీరాలతో పాటు పలు ప్రాంతాల గుండా పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, ఆర్టీఓ, ఆర్టీసీ బస్సుల ద్వారా వివిధ రవాణా మార్గాలను ఉపయోగించి రైల్వే పోలీసులు కన్నుకప్పి తిరుగుతూ ఉన్నాడు. అయితే బృందాలు సీసీ కెమెరాలు, డ్రైవర్లు, కండక్టర్లతో విచారణ చేసి అతన్ని వ్యూహాత్మకంగా ట్రేస్ చేయగలిగారు. విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోకి వెళ్లిన రైల్వే పోలీస్ బృందాలు అక్కడ సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితుడి ఫోటోకు దగ్గరగా ఉన్న ఫోటోలతో బోదాల అశోక్ కుమార్ అనే వ్యక్తిని గుర్తించారు. పూర్తి సాంకేతిక మార్గాల ద్వారా బోదాల అశోక్ కుమార్, బోధన లలిత్ బాబులు ప్రమేయాన్ని ఈ కేసులో నిర్ధారించిన పోలీసులు ఆదివారం సాయంత్రం చెన్నై వెళ్లేందుకు సిద్ధమవుతున్న వీరిని రైల్వే స్టేషన్ కు వస్తుండగా పార్సిల్ ఆఫీస్ వద్ద వలపర్ని పట్టుకున్నారు. వీరి నుండి 84,50,000 నగదును కూడా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తో పాటు సహాయక సిబ్బంది ఈ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారులు వీరిని అభినందించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మనకు ఒక బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. అది ఏంటంటే క్యాష్ బ్యాగ్. క్యాష్ మనకి 87 lakhs తోటి క్యాష్ బ్యాగ్ ఒకటే దొంగతనం జరిగింది. దాని మీదట మనం ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్యాష్ ఎలా పోయింది, ఎక్కడ పోయింది అని చెప్పి కంప్లైంట్ని విచారించుకున్న తర్వాత ఉన్న విషయాలు తెలిసింది ఏంటంటే ఈ క్యాష్ క్యారీ చేస్తున్నటువంటి నాగరాజు అని అతను బెజవాడ నాగరాజు.
కానీ ఆయన విజయనగరంలో కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి, పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే క్యాష్ కలెక్ట్ చేసుకుని గుంటూరుకి రీచ్ అవుతూ ఉంటారు. ఆ విధంగా రెగ్యులర్గా చేసే పనే ఇది. ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అందులో పనిచేస్తున్నటువంటి లలిత్ కుమార్ అని చెప్పి అతనికి ఐడియా ఉంది. అతనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏదో రకంగా ఈ క్యాష్ని దొంగతనం చేయాలని చెప్పి ప్రీ మైండెడ్తో ఆలోచించుకుని అతని బ్రదర్నే కలుపుకొని ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఏదో రకంగా క్యాష్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ టైము ఆగస్టు నెలలో వీళ్ళు ఫాలో అయ్యి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. అప్పుడు క్యారీ చేస్తున్నటువంటి క్యాష్ క్యారీ చేస్తున్నట్టు నాగరాజు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల దొంగతనం చేయడం జరగలేదన్నమాట. ఈసారి మొన్న 1వ తారీఖు నాడు, నవంబర్ 1వ తారీఖు నాడు మళ్ళీ ఇదే మాదిరి క్యాష్ తీసుకురావడానికి నాగరాజు అనే అతను విజయనగరం వెళ్ళడం జరిగింది. ఈ విషయం లలిత్ కుమార్కి తెలిసి వాళ్ళ బ్రదరు అశోక్ని ప్లాన్ చేసుకున్నాడు. అశోక్, నువ్వు వెళ్ళి ఆ ట్రైన్లో రాయగడ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుతాడు, గుంటూరు దాకా ట్రైన్లో వస్తాడు. నువ్వు ఏదో రకంగా ఆ ఏసీ కోచ్లో, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లో ఎక్కి ఏదో రకంగా బ్యాగ్ దొంగతనం చేయమని చెప్పి తమ్ముడిని పంపించడం జరిగిందంట అశోక్ని. సాధారణంగా నవజాత శిశువులు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 లేక 3 కిలోల బరువు పైనే ఉంటారు. కానీ కిలో కంటే తక్కువ బరువున్న శిశువులను రక్షించడం వైద్యులకు ఒక సవాల్. అలాంటి సవాల్ను అధిగమించడంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్య బృందం సరికొత్త రికార్డును సృష్టించి 3,000 మందికి పైగా ప్రీ టర్మ్ శిశువులకు ప్రాణం పోసి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఈ సందర్భంగా కరెన్సీ నగర్లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో సోమవారం జరిగిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిష్లా మాట్లాడారు. రెయిన్బో హాస్పిటల్స్ అన్నింటిలో కలిపి ఇప్పటి వరకు 3,100 మందికి పైగా నెలలు నిండకుండానే పుట్టిన ప్రీటర్మ్ బేబీస్కి చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్ ను విజయవంతంగా అందించామని పేర్కొన్నారు. అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టే ఈ చిన్నారుల కోసం తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ టీం సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రముఖ నియోనాలజిస్టులు డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బిఎస్సిపి రాజు, డాక్టర్ పి బ్రజేష్ణ మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రీటర్మ్ బేబీస్ కి కావాల్సిన క్లిష్టమైన వైద్యాన్ని అడ్వాన్స్డ్ ఎన్ఐసియు టెక్నాలజీస్ ని ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యత మరియు సక్సెస్ రేట్ తో అత్యుత్తమ నియోనాటాలజీ సేవలు విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ తమ హాస్పిటల్ ప్రత్యేకత అని తెలిపారు. ఫెసిలిటీ డైరెక్టర్ డాక్టర్ వి ప్రసాద్ మాట్లాడుతూ పిల్లల కోసం జనరల్ పీడియాట్రిక్స్, పిఐసియు, పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో సీనియర్ కన్సల్టెంట్ వైద్యులు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల కోసం ఆబ్స్టెటిక్, ఫీటల్ మెడిసిన్, గైనకాలజీ సేవలను డాక్టర్ ఉమా మిక్కిలినేని, డాక్టర్ నిరుపమ వడ్డీ, ఇతర మహిళా వైద్య బృందం అందిస్తున్నారని తెలిపారు. మైసెల్ఫ్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిష్లా. నేను ఇక్కడ న్యూరోటాలజిస్ట్గా దాదాపు ఒక 20 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడలో. అండ్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ రాజు, డాక్టర్ బ్రజేష్ణ, డాక్టర్ వంశీ, డాక్టర్ సుమలత గారు, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో యాజ్ ఎ టీమ్ వీఆర్ డూయింగ్ దిస్ ట్రీట్మెంట్ ఫర్ ద పాస్ట్ 15-20 ఇయర్స్ అనమాట. ఏదన్నా ఒక బేబీ సర్వైవ్ అవ్వాలంటే టర్మ్ బేబీ అంటే 37 to 40 వీక్స్ పుట్టిన వాళ్ళని టర్మ్ బేబీస్ అంటారు. లెస్ దాన్ 37 వీక్స్ పుట్టిన వాళ్ళని ప్రీటర్మ్ బేబీస్ అంటారు. ఒక బేబీ సిక్ బేబీ ప్రీటర్మ్ కావచ్చు, టర్మ్ కావచ్చు, సర్వైవ్ అవ్వాలంటే ముందు టీమ్ ఉండాలి. ఒక సింగిల్ డాక్టర్తో ఒక బేబీ సిక్ బేబీని సర్వైవ్ చేయటం కొద్దిగా కష్టమే. ఎందుకంటే 24/7 కవర్ కావాలి వాళ్ళకి. ఈ బేబీకి ఎప్పుడు బ్యాడ్ అవుతుందో తెలియదు. ఇట్లాంటివన్నీ చూసుకొని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఇప్పుడు మేము 4 ఉంటాం హాస్పిటల్ న్యూరోటాలజీ టీంలో. సో 24/7 to 365 మేము కవర్ ఇస్తూనే ఉంటాం బేబీస్కి. సో దట్ మాతో పాటు మా సిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ న్యూ బోర్న్ పిల్లల్ని సర్వైవ్ అవ్వాలంటే. ఈరోజు ఏంటంటే వరల్డ్ ప్రిమెచ్యూర్ డే సందర్భంగా జనరల్గా మన ప్రపంచంలో ఏంటంటే అరౌండ్ 15 మిలియన్స్ బేబీస్ పుడుతుంటారు ఎవ్రీ ఇయర్. ఇది 2020 రికార్డ్స్ ప్రకారం. అవుట్ ఆఫ్ విచ్ 1 మిలియన్ విల్ డై బికాస్ ఆఫ్ వేరియస్ కాంప్లికేషన్స్, రకరకాల కాంప్లికేషన్స్ వల్ల అవుతూ ఉంటారు. జనరల్గా మన ఓవరాల్ దీంట్లో చూసుకుంటే 6 to 15% ఆఫ్ బేబీస్ ఆర్ ప్రిమెచ్యూర్.
2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమ్ గైడ్లైన్స్ రికమెండేషన్స్ ఇచ్చింది ప్రీమెచ్యూర్ బేబీస్ని ఎలా సేవ్ చేయొచ్చు ఏంటన్నది. అందులో ఏంటంటే మన ప్రివెంట్ అండ్ ప్రమోటివ్ కేర్ అని, హౌ టు ట్రీట్ కాంప్లికేషన్స్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ప్రివెంట్ అండ్ ప్రమోటివ్ కేర్లో మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కంగారు మదర్ కేర్ ఒకటి, మదర్ ఫీడింగ్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవాళ మనందరం ఎవ్రీ ఇయర్ ఈ టైంలో కలుసుకుంటాము, ఎందుకంటే ఈ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే. దాంట్లో మా అందరి ఈ వైద్యులు బాగా ఎంత ఉందో ఈ మీడియా వారి సహకారం కూడా అవేర్నెస్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామంది ప్రీ టర్మ్ డెలివరీస్ మన ఇండియాలో చాలా ఎక్కువ. అందులో మరి చనిపోయే వారు కూడా ఇండియాలో ఎక్కువ, ఎందుకంటే దానికి అవగాహన లేక. ఎందుకంటే ఇందాక మా డాక్టర్స్ అందరూ చెప్పినట్టు సరైన టైంలో ఆబ్స్టెటిక్ కేర్ అంటే ఇప్పుడు మనకి నెలలు నిండలేదు కానీ ఇంకా ఎమర్జెన్సీగా ప్రీ టర్మ్ డెలివరీ అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా ప్రీ టర్మ్ కేర్ స్టార్ట్ అవ్వాలండి. ఎట్లా అంటే స్టిరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ కానీ, మెగ్నీషియం సల్ఫేట్ అనే ఇంజెక్షన్స్ కానీ, ఆ తర్వాత బేబీని పెయిన్స్ మొదలైన వెంటనే డెలివరీ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొన్ని చిన్న ఊర్లో ఏమవుతుంది, ఆ పెయిన్ మొదలుగానే హడావిడిగా సర్జరీ చేయడం, ఇలా అంటే అవగాహన లేక, టీం లేక, రాంగ్ టైంలో బేబీ బయట రావడం వల్ల కూడా సర్వైవల్స్ తగ్గిపోతాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థింగ్ ఏంటంటే మా బేబీ పుట్టినప్పుడు అరౌండ్ 750 grams ఉంది. ఇక్కడ సమ్వేర్ వేరే హాస్పిటల్లో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడు బేబీ అరౌండ్ 5.5 kgs ఉంది. చాలా హార్డ్ జర్నీ అండి. అట్ ద సేమ్ టైం చాలామంది క్వశ్చన్ చేశారనమాట, వై రెయిన్బో ఎందుకు అని. కానీ ఓన్లీ రెయిన్బో కెన్ సర్వైవ్ మై బేబీ. అది మాత్రం స్ట్రాంగ్లీ బిలీవ్ చేసాం. ఆ బిలీవే మా బేబీ ఇక్కడ తీసుకొచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ డాక్టర్స్ అండ్ NICU స్టాఫ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు తీరుపై ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ నుండి తరలించాల్సిన కుక్కలకు ఆపరేషన్లు పూర్తయ్యాక వాటిని తరలించడానికి షెల్టర్లు ఎక్కడా లేవని అన్నారు. కుక్కలకు కల్పించాల్సిన 5 రకాల స్వేచ్ఛలు ఆహారం, వైద్యం, సురక్షిత ఆశ్రయం, స్వేచ్ఛగా జీవించడం కల్పించాలంటే వాటి దానా, వైద్య సౌకర్యాలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ ప్రెస్ మీట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీవకారుణ్యం అండ్ రీసెర్చ్ ఇది రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. అట్లాగే దీంట్లో జంతు ప్రేమికులు, మిగిలినటువంటి యానిమల్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మన ఈ నెల 7వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను గురించి, మరి వాటి యొక్క అమలు విషయాల గురించి కూడా ఒక జంతు ప్రేమికులుగా మేము అందరికీ తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఆ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటనేటువంటి విషయం కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే వీధి కుక్కలు బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఏ పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉండకూడదు. వాటిల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి వాటికి బర్త్ కంట్రోలు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో పాటు మరి వాటికి సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలని ఎన్నిక చేసి అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి షెల్టర్లకు తరలించండి, అది పర్మనెంట్గా మళ్ళీ తీసుకురావద్దు అనేటువంటి విషయం ఒకటి. దాంతోపాటు వారు చెప్పింది ఏంటంటే వాటికి మిగిలినటువంటి స్ట్రీట్ డాగ్స్ రోడ్ల మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటాయో
వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయాలి. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత తీసుకొచ్చి వాటిని యథాస్థానంలో ఎక్కడైతే ఉన్నాయో అదే స్థానంలో వదిలిపెట్టాలి అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి, వ్యూహాత్మక పనితీరు అద్వితీయమని ఎమ్మెల్యే వెనికండ్ల రాము ప్రశంసించారు. వారి అవిశ్రాంత శ్రమ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే లోకేష్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని రాము అభివర్ణించారు. విశాఖపట్నంలో ముగిసిన సిఐఐ భాగస్వామ్య సదస్సు చారిత్రాత్మక విజయం సాధించిందని రాము కొనియాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పడుతున్న కష్టం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశ విదేశాల నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలు, కంపెనీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని, వేల మందిని సమన్వయపరిచి ఇంత పెద్ద సదస్సును విజయవంతం చేయటం అసాధారణ విషయం కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల సదస్సులో భోజనాల కోసం కొట్టుకున్న దుస్థితిని చూసాం. కానీ ఇప్పుడు కేవలం 2 రోజుల్లో 13,25,716 కోట్ల విలువైన 613 ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14-15 తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా, 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను. నాకే సిగ్గేసింది. ఏపీ నగరాల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరుపిల్ల తిరుమలేష్ మృతి పార్టీకి తీరని లోటని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సోమవారం తెల్లవారుజామున మరుపిల్ల తిరుమలేష్ ఆయన నివాసంలో అనారోగ్య కారణంగా మృతి చెందారు. పశ్చిమ నియోజకవర్గంలోని కోమల్ విలాస్ సెంటర్లోని శిల్ప ఆశ్రమం వీధిలోని ఆయన నివాసం వద్ద మరుపిల్ల తిరుమలేష్ పార్థివ దేహానికి ఎంపీ కేశినేని శివనాథ్, దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగులమేర, నాగవంశీల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఎరుపోతు రమణారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్లతో పాటు టీడీపీ నాయకులతో కలిసి పూలమాల వేయటంతో పాటు తెలుగుదేశం పార్టీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. భారీ దీక్షల విరమణ సందర్భంగా చేయబోయే ఏర్పాట్ల గురించి సోమవారం ఉదయం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ సంయుక్తంగా ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మహామండపం 4వ అంతస్తులో జరిగిన సమావేశంలో వైదిక కమిటీ, ఇంజనీరింగ్, ఫెస్టివల్, అన్నదానం, ప్రసాదాల తయారు, ప్రధాన ఆలయం అధికారులు పాల్గొన్నారు.
డిసెంబర్ 4న జరిగే కలశజ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని దీక్షా విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని 23 పాయింట్లు హోమగుండాలు ఏర్పాటు, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కోరారు. దర్శన క్యూ లైన్లు, మంచినీరు ఏర్పాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు, గిరి ప్రదక్షిణ మార్గం, కేశఖండన ఏర్పాటు, భక్తుల పుణ్య స్నానాలు ఏర్పాటు సరైన రీతిలో జరగాలని, మైక్ ప్రచారం, ఉచిత బస్ నిర్వహణ ప్రణాళిక ప్రకారం జరగాలని ఈవో సీనానాయక్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతో జరిగే భవానీ దీక్షల సమావేశంలో మరిన్ని నిర్ణయాలపై చర్చించి నిర్ణయాలు ఉంటాయని, ఈ సంవత్సరం దీక్షా విరమణకి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఈవో కోరారు. చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్న దాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చిందన్నారు. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుందన్నారు. దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మాని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంట్ ను ఏదో అన్నారని మాట్లాడటం మంచిది కాదన్నారు. కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 14,000 కోట్లలో 11,000 కోట్లు తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూపురంలో వైసీపీ కార్యాలయాన్ని కూటమి నేతలు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. సిఐ సమ్మిట్ విజయవంతమైందన్న ఎంపీ కేశినేని పెట్టుబడుల లక్ష్యంగా చంద్రబాబు సారథ్యంలో ముందుకు వెళ్లామని వెల్లడి. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నేరాల నియంత్రణలో ముందు ఉండటం సంతోషకరమన్న సిపి రాజశేఖర్ బాబు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.